50% పరిమితి ఎత్తేస్తాం, దేశవ్యాప్తంగా కొలగణం చేపడతాం, రాహుల్ గాంధీ హేమంత్ సోరెన్ సతీమణికి పరామర్శ అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఈసీలో దొంగలు పడ్డారు, రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో చొరబడ్డ ఐపాక్ కీలక డేటా మొత్తం చోరీ, ఇప్పటికే కలకాలం రేపుతున్న ఓట్ల దొంగలు ఇప్పుడు ఏకంగా ఈసీలోకి దొంగల చొరబాటు వ్యవహారం వెలుగులోకి. సీఈఓ కార్యాలయంలో ఉద్యోగులుగా చేరిన ఇద్దరికి ఐపాక్తో సన్నిహిత సంబంధాలు, వారిలో ఒకరు ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్ హోదాలో ప్రవేశం, ఈసీ కార్యాలయంలో కీలక విభాగాలపై కన్ను, నమ్మి లాగిన్లు వారిద్దరి చేతిలో పెట్టిన అధికారులు, అదే అదనంగా డేటా అంతా చాపు చుట్టేశారు. 2 నెలలు మాత్రమే అక్కడ విధులు, ఈలోపే హార్డ్ డిస్కులు, మెయిల్స్ మొత్తం కాపీ, తీవ్ర ఆందోళనలో రాష్ట్ర ఈసీ అధికారులు అంటూ ఒక కుకింగ్ స్టోరీ రాసుకొచ్చింది. ఈసీ దగ్గర ఏముంటాయి? ఏమైనా ఆస్తులు ఉంటాయా, లేకపోతే కనుక అక్రమాస్తులు ఉంటాయా? ఈసీ దగ్గర ఉండేది ఏంటి? ఓటర్ ఐడీలు. ఓటర్ ఐడీలు ఆల్రెడీ ఓటర్ లిస్టులో ఇచ్చిన తర్వాత ఇంకా అందులో దొంగతనం చేసేది ఏంటి? అక్కడ ఎవడో పనిచేసి మానేసి ఉంటాడు, ఆడెవడో వైసీపీకి లింక్ అయ్యి ఉన్నాడో ఉంటాడు. దాన్ని ఇక్కడ ట్విస్ట్ చేసినటువంటి వ్యవహారం, అంతమించి మరేం ఉండదు. ఈసీ దగ్గర నుంచి ఏ డేటా ఎత్తుకుపోవాలా? ఓపెన్గానే కాగితాలన్నీ ఇస్తుంటే ఈసీ దగ్గర ఇంకేం డేటా ఉంటుంది? కామన్ సెన్స్తో ఆలోచిస్తే క్లారిటీ వస్తుంది. కాబట్టి కామన్ సెన్స్ కంటే కూడా ఇక్కడ కన్ఫ్యూజన్లో జనాలు కొట్టేయాలన్నటువంటి రూట్ కాబట్టి నడుస్తుంది. లేకపోతే వ్యాపారవేత్తలపై ప్రతీకార చర్యలు పెరిగిపోతున్నాయి. వనవాసానంతరం రాముళ్ళ తిరిగి వస్తారు. టీడీపీ ఎంపీ జయదేవ్ గల్లా వ్యాఖ్య, పార్లమెంట్లో చివరి ప్రసంగం, పార్టీ అధినేత చంద్రబాబు కృతజ్ఞతలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అరచేతుల వైద్యం, కొత్త మెడికల్ కాలేజీలపై సీఎం రోత పత్రికలు తప్పుడు రాత్రులు, ఎన్నికల వేళ మభ్యపెట్టే యత్నం, 5 కొత్త కాలేజీల్లో ఆధునిక వస్తువులు